ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో గెలుపొందడానికి రాజకీయ పార్టీలు ప్రయత్నించడం సాధారణం. కానీ చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ మాత్రం ఇందుకు భిన్నం. అడ్డదారుల్లో గెలుపొందడానికి ప్రయత్నించడం ఆ పార్టీ నైజం. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందడానికి కుట్రలు చేయడం టీడీపీకి రివాజుగా మార్చుకుంది. విభజన నేపథ్యంలో 2014 ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో 35 లక్షలకు పైగా దొంగ ఓట్లు చేర్చింది. కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారంలోకి రావడం అందరికీ గుర్తుండే ఉంటుంది. అధికారంలోకి వచ్చాక సేవామిత్ర యాప్తో 2015-17 మధ్య 50.23 లక్షల మంది వైఎస్ఆర్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేలా చంద్రబాబు చక్రం తిప్పారు. ఇప్పుడు ప్రతిపక్షంలో మారిన అదే కుట్రను అమలు చేస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లో సెక్షన్ 123(3)కి విరుద్ధంగా myparty-dashboard.com అనే వెబ్సైట్ ఏర్పాటు చేశారు. ఈ వెబ్సైట్ ద్వారా ఏ రాజకీయ పార్టీకి మద్దతు పలుకుతారో వివరాలు సేకరిస్తోంది. వైఎస్ఆర్సీపీకి మద్దతుగా ఉంటామని చెప్పిన వారిని లక్ష్యంగా చేసుకుంటోంది. బతికున్నప్పటికీ చనిపోయినట్లుగా చిత్రీకరించి, నకిలీ అంటూ వక్రీకరించి, శాశ్వతంగా వలస వెళ్లారంటూ మాయ చేసి, 2 చోట్ల ఓట్లు ఉన్నాయంటూ భొంకి సుమారు 10 లక్షలకు పైగా ఓట్లను తొలగించాలంటూ టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ గంపగుత్తుగా ఎన్నికల సంఘానికి ఫారం 7లను అందజేశారు. వాటిపై ఆయా జిల్లాల కలెక్టర్లను ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించింది. కోనేరు సురేష్ గంపగుత్తగా దరఖాస్తు చేసిన ఫారం 7లపై విచారణ చేసిన బిఎల్ఓలు అందులో 80% పైగా తప్పుడు సమాచారంతో దరఖాస్తు చేశారని తేల్చేశారు. ఆ మేరకు జిల్లాల కలెక్టర్లు ఎన్నికల సంఘానికి నివేదికలు సమర్పించారు. ఓట్లను తొలగించేందుకు తప్పుడు సమాచారంతో ఫారం 7లు దరఖాస్తు చేయడం ఐపీసీలో సెక్షన్ 182, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లో సెక్షన్ 31 ప్రకారం నేరం. ఏడాది జైలు శిక్ష లేదా జరిమానా, లేదంటే ఏడాది జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. అలాంటిది లక్షలాది మంది ప్రజల ఓట్ల హక్కును హరిస్తూ తప్పుడు సమాచారంతో గంపగుత్తుగా లక్షలాది ఫారం 7లు దరఖాస్తు చేసి అధికారుల సమయాన్ని వృధా చేసిన టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్పై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు లైవ్ ద్వారా. సతీష్, తెలుగుదేశం పార్టీ అడ్డదారులు తొక్కుతూ అడ్డంగా దొరికిపోయింది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుల ఓట్లను 10 లక్షలకు పైగా ఓట్ల తొలగింపుకు కుట్ర చేసి తెలుగుదేశం పార్టీ దొరికింది. myparty-dashboard.com పేరుతో ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తూ చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ల తొలగింపే లక్ష్యంగా రకరకాలుగా కుట్రలు చేస్తున్నటువంటి పరిస్థితి. గంపగుత్తుగా ఫామ్ 7 ద్వారా దరఖాస్తులు తప్పుడు సమాచారంతో, తప్పుడు అడ్రస్లతో అక్కడ ఆ సమాచారాన్ని ఫామ్ 7ని అప్లై చేసి తద్వారా ఓట్లు తొలగించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే దీన్ని ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఏదైతే తెలుగుదేశం పన్నాగం బట్టబయలైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం బట్టబయలైన పరిస్థితి. రకరకాల సాకులు చూపిస్తూ ఓట్ల తొలగింపుకి దరఖాస్తులు చేసింది. చనిపోయారని, నకిలీ అని, వలసపోయారని, 2 చోట్ల ఉన్నారని, దొంగ అప్పీళ్లను తెలుగుదేశం పార్టీనే చేయించింది. ముఖ్యంగా 10 లక్షల ఓట్లను తొలగించడం ఒక టార్గెట్ గా టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఫారం 7లను గంపగుత్తుగా దరఖాస్తులు చేశారు. అందులో సింహభాగం అంటే దాదాపుగా 70 నుండి 80% పైగా తప్పుడు దరఖాస్తులే అని ఆ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి విచారణలో కూడా తేలినటువంటి పరిస్థితి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి కూడా ఆ నివేదిక అందించారు. ప్రధానంగా ఈ నివేదికలో చాలా స్పష్టంగా ఏవైతే క్షేత్రస్థాయిలో విచారణ జరిపారో వాటికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా బయటపడినట్టు. ఇప్పుడు కుట్రగా ఈ మేరకు కలెక్టర్ అందించిన నివేదికల మేరకు ఇప్పుడు కోనేరు సురేష్ పైన ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్న అంశం కూడా స్పష్టత రావాల్సిన అసలు దాదాపు మనం చూస్తే చాలా స్పష్టంగా ఒక కుప్పం నియోజకవర్గంలోనే 2435 మంది చనిపోయినట్లుగా తెలుగుదేశం పార్టీ సృష్టించింది. అదేవిధంగా పొంగనూరు, నగిరి, జీడి, నెల్లూరులో 4700 మందిని తెలుగుదేశం పార్టీ చనిపోయినట్టుగా ఈ కోనేరు సురేష్ అనే టీడీపీ ఎన్నికల సెల్ కోఆర్డినేటర్ ఫామ్ 7 ద్వారా దరఖాస్తులు చేయించారు. తప్పుడు దరఖాస్తులతో వాస్తవానికి ఫామ్ 7 దరఖాస్తు చేయడం,
ఐపీసీలోని సెక్షన్ 182 ప్రకారం కూడా నేరం అని ప్రజాప్రాతినిధ్య, అదేవిధంగా ప్రజాప్రాతినిధ్య చట్టం 1950లో సెక్షన్ 31 ప్రకారం కూడా ఏడాది జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. ఎక్కడైనా సరే తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినా, ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి ఒక నమోదుకు సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చినా, అదేవిధంగా తొలగింపుకి సంబంధించి తప్పుడు సమాచారం ఇచ్చినా సరే, ఈ నేపథ్యంలో ప్రధానంగా ఎన్నికల సంఘం నిబంధనల్ని అతిక్రమించి తెలుగుదేశం పార్టీ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నటువంటి వ్యవహారం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్ర అభ్యంతరం తెలియదు. myparty-board.com పేరుతో ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని, ఓటర్ ఐడి నెంబర్ను, వాళ్ళ పూర్తి వివరాలను కూడా సేకరించి ఇటువంటి అఘాయిత్యానికి పాల్పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఇప్పటికే వాటిపైన గతంలో కూడా ఇదే తరహాలో వ్యవహరించిన తెలుగుదేశం పార్టీ 2015-17 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు 50 లక్షల వరకు ఓట్లను సేవామిత్ర యాప్ తో తొలగించారు. అప్పట్లో సేవామిత్ర యాప్ ని ఓటర్ల తొలగింపు కోసం రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సొంత యాప్లకు మళ్లించుకొని ఈ తరహా ఓట్ల తొలగింపుకు పాల్పడ్డారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేసింది. విచారణ జరిపిన తర్వాత 2019లో 31 లక్షల ఓట్లను తిరిగి జాబితాలో ఎన్నికల సంఘం చేర్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు కూడా అటువంటి తరహాకి దాదాపు 10 లక్షల ఓట్ల తొలగించడానికి తెలుగుదేశం పార్టీ అంటే సతీష్ ఇప్పుడు తొలగించడమే కాదు, ఇటు టీడీపీకి అనుకూలమైన ఓట్లు అండ్ డూప్లికేషన్ ఓట్లు కూడా చేర్పిస్తున్నారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఎగ్జాంపుల్ నాగబాబు కుటుంబ సభ్యులు కూడా దరఖాస్తు చేసుకున్నారు, ఇక్కడ ఓటు వేసి అక్కడ కూడా ఓటు వేయబోతూ అంటే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. అన్నిటినీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది, మళ్ళీ ఏం చేయబోతోంది దీనిపై? ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఇప్పుడు దీనికి సంబంధించి ఈ క్లైమ్లన్నీ కూడా విచారిస్తుంది. ఇప్పుడు దాదాపుగా అన్ని రకాల క్లైమ్స్ కూడా క్షేత్రస్థాయిలో విచారించిన తర్వాత ఇప్పుడు ఎన్నికల సంఘం ఒకటి ఆ క్లైమ్ ని తిరస్కరించడం లేదా ఆమోదించడం దానిపై నిర్ణయాలు తీసుకుంది. రెండోది చట్ట ప్రకారం ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్టు ఈ అక్రమాలపైన చట్ట ప్రకారం, ప్రజాప్రాతినిధ్య చట్ట ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన ఉంది, కేసులు నమోదు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానిపైన ఎన్నికల సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందన్న అంశం చూడాలి. చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ ఒకటి అడ్డదారుల్లో తమకు సంబంధించినటువంటి ఓట్లు ఏవైతే ఉంటాయో, తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ కానీ, తమిళనాడులో ఉన్నటువంటి చెన్నై కానీ, కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరు, ఇది 3 ప్రధాన మన సరిహద్దు ప్రధాన నగరాలు ఏవైతే అక్కడి నుండి అక్కడ ఆల్రెడీ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి ఓటర్లకు సంబంధించి ఈరోజు ఓటు హక్కు చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అన్నది తీవ్ర నేరం. అది వాస్తవానికి ఎవరికైనా సరే, ఏ ఓటర్కైనా భారతదేశంలో ఎక్కడైతే నివాసం ఉంటారో ఏదో ఒక్క నియోజకవర్గంలో ఒక రాష్ట్రంలో మాత్రం ఓటు హక్కు ఉండాలి. కానీ సాక్షాత్తు మనం చూసాం, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఆయన కుటుంబాన్ని ఇటీవలే కొద్ది రోజుల కిందట జరిగినటువంటి అంటే గత నెలలో జరిగినటువంటి ఎన్నికల్లో ఓటు హక్కును అక్కడ వినియోగించుకున్నారు. తెలంగాణలో డిసెంబర్ 3న ఫలితాలు వచ్చాయి. వెంటనే డిసెంబర్ 4న ఆంధ్రప్రదేశ్ లోకి మళ్ళీ అడ్డదారిలో ఓటు నమోదు చేసుకునేటువంటి ప్రయత్నం చేసి ఇదంతా తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ఆపరేషన్, తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాలనే జనసేన కూడా అనుసరిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే తరహాలో ఓటర్లు నమోదు చేసి అక్కడున్న ఓట్లందరినీ కూడా ఇక్కడ మళ్ళీ ఓటర్లు నమోదు చేసేటువంటి ప్రయత్నం. ఇది చట్ట ప్రకారం ఇది కూడా నేరం అని ఫామ్ 6 అన్నది కొత్త ఓటర్లకు సంబంధించిన దాని అంశాన్ని ఎన్నికల సంఘం నిబంధనలు చెప్పి ఈ నిబంధనలు అతిక్రమించిన తెలుగుదేశం పార్టీ పైన చర్యలు తీసుకుని ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుల పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందన్నది వేచి చూడాలి. రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.